మీదానివే ఓ పిల్ల పొజ్జొన్న కోసేదానా ఓ అందాల అత్త కూతురా ముద్దుగుమ్మ సైకిల్ ఎక్కి నువ్వే వంగవో సంపటు పిలగ సంపటు ఎర్రెర్ర సీర గట్టి బిర్రుగరైక తొడిగి వెళ్ళిపోతున్న పిల్ల సంగతేందిరో తానే నానే తందానా నానే తానే నానే తందానే వెంకటివి జానపదమే జల్లు మట్టు గల్లు మల్లదే తానే నానే తందానా నానే తానే నానే తందానే. నమస్తే మంచిగా ఇక ఈ దినం పాటలు పాడేవాళ్ళని పట్టుకొచ్చి నా పాలమూరికి వెళ్ళి ఇక మీరు అడుగుతుంటారు కదా మంచి మంచి పాటలు పాడేవాళ్ళని తీసుకురండి అని గందికనే అన్న పేరు వచ్చేసి ఆంజనేయులు పరిచయం చేసుకోవే. నా పేరు కాక మంచన్న. ఇక అన్న పేరు సీనానా. ఇక వీళ్ళ పాలమూరు జిల్లా ఎరికే కదా గా పాలమూరు జిల్లాకి వెళ్ళి గా పాలమూరు జిల్లాల కొల్లాపూర్ అనే పట్టణం ఉందో తెలుసా అక్కడికి వెళ్ళి వచ్చారు మనల్ని మస్తు మాటలు వాడతారు. ఇక ఇప్పుడు ఇక ముందుగా అంజనతోటి వాడిద్దాం. అంజన ఇంకా భారతదేశం మీద పాట ఉంది చూడే ఒకటి అదే ఆ పాట నువ్వు బాగా పాడతావు. నేను అప్పుడు పాలమూరులో ఒకసారి మీటింగ్ లేనా నేను ఇంకా ఒక్కసారి మా అందరి కోసం ఏంటంటే ఇప్పుడు భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారతదేశం ఏ విధంగా బాకిన పడుతుంది? భారతదేశం బాకిన పడ్డది బంగారు భూమి కుదువా పడ్డది రో నాయనా బంగారు భూమి కుదువా పడ్డది రో భారతదేశం బాకిన పడ్డది రో పడ్డది రో నాయనా బంగారు భూమి కుదువా పడ్డది రో పాలు తాపిన పల్లె తల్లిని రైతుల బంగారు సేను బురిద చేసిండ్రు బంగారు సేను బురిద చేసిండ్రు. హలో అమ్మా తల్లి ఎవరమ్మా? నమస్తే తల్లి నీ పేరమ్మా? నానిదా మంచివాడు ఆవా అమ్మా నయం నిన్న ఫోన్ చేస్తా అని చెప్పిన చేసినావు కదా తల్లి. ఇక అమ్మ మన కోసం పాటలు పాడనికే పాలమూరికి వెళ్ళి అన్నోళ్ళు వచ్చిర్రు. ఇక అన్నోళ్ళు మాట్లాడమ్మా పాట పాడతారు నీకోసం మాట్లాడాలి. హలో అమ్మా నవనీత గారు నమస్కారం. నమస్కారం నమస్కారం అమ్మా. అమ్మా ఏ జిల్లా నుంచి కాల్ చేస్తున్నారా అమ్మా? మెదక్ డిస్టిక్. అక్క మీరు ఏం చేస్తుంటారు? ఓకే పాటలు అంటే బాగా ఇష్టం మీకు కాబట్టి మా ప్రోగ్రాంలో మొట్టమొదటి ఫోన్ కాల్ మీ నుంచి వచ్చింది. అమ్మా తల్లి పక్కన మనకు సీనాన్ని అన్నట్టాడు కొల్లాపూర్కి వెళ్ళి వచ్చిండు. అన్న మంచి పాట పాడతాడు. నువ్వు అన్న ఇంకా పాట నువ్వు అది బాగా పాడతాడే అమ్మ లోటు లేని అనే పాట. అవునన్నా ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి అమ్మ లేని లోటు ఏ దేవుడు కానీ ఎవరు కానీ తీర్చలేనట్టు. కాకపోతే అమ్మ లేకుంటే ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒక చిన్నారి ఆ బాధని నేను పాడుతున్నట్టు వాళ్ళ కోసం. అమ్మా 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 అమ్మలేని లోటు రావని అందునా ఏ దేవుడు దించడి అందునా ఏ దేవత దించగా స్వర్గమందునా పసికందుడు ప్రసవించి పయనిస్తూ స్వర్గము పుట్టుకునాదిగా కాదనేతివి అమ్మా అన్నాదరించు వారెవ్వరు అమ్మా
అమ్మలేని లోటుగా నీ అందునా ఏ దేవుడు ఇచ్చడి భూమి అందునా ఏ దేవుడు ఇచ్చదా స్వర్గమందునా నెలలు మోసిన కన్న తల్లి ఎవరంటే నెలలు మోసిన కన్న తల్లి ఎవరంటే ఈ లోకంతో ఏమి చెప్పు అమ్మా ఏమి చెప్పు అమ్మా నిన్ను ఆదరించువాడు అమ్మా నిన్ను ఆదుకునేవాడు అమ్మలేని లోటుగా నీ అందునా ఏ దేవుడు ఇచ్చడి భూమి అందునా ఏ దేవత తీర్చదా స్వర్గమందునా మస్తు వాడింది కదా అన్న. ఇక ఇంకా ఫోన్ మాట్లాడదాం. హలో, ఎవరమ్మా తల్లి? అయ్యో ఫోన్ కట్ చేసి కదమ్మా. అంజనా, ఆనా ఒకటి వందనాలు వందనాలు అమ్మ అని ఒక పాట ఉంటుంది. ఆ పాట నువ్వు జబర్దస్త్ వాడు. ఎవరన్నా కానీ ఎట్లా నువ్వు ఆ పాట గురించి చెప్పి వాడతా. ఓకే అన్న, ఈ సమాజానికి అంతటికి మూల పురుషురాలు అమ్మ. అమ్మ ఉంటేనే సమాజం అంతా జన్మించింది, అమ్మ ఉంటేనే ఈ సమాజం అంతా అభివృద్ధి చెందింది. అమ్మ లేనిది ఈ సమాజం లేనే లేదు. కాబట్టి అమ్మ చాలా గొప్పది. అమ్మ యొక్క పాత్ర గురించి చిన్న పాట, ఈ పాట నేను రాసిన పాటని పాడబోతాను. వందనాలమ్మా వందనాలమ్మా కన్న తల్లి నీకు వందనాలమ్మా 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 కన్న తల్లి నీకు వందనాలమ్మా కర్మవల్లి నీకు వందనాలమ్మా 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 కన్న తల్లి నీకు వందనాలమ్మా 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 కన్న తల్లి నీకు వందనాలమ్మా రాజు సంసారని కావు అమ్మ నవ్వుతుందని ఆనందపడ్డావు అమ్మ నవ్వుతుందని ఆనందపడ్డావు అమ్మ నవ్వుతుందని ఆనందపడ్డావు కడుపులు రారాజు గుండె మోది నన్ను 9 నెలల కన్నీరు విన్నావు 9 నెలల కన్నీరు విన్నావు 9 నెలల కన్నీరు విన్నావు మామిలు పూసి మామిలు రాసే మామిడి పూతల పలబెట్ట ఉంటే మామిడి పూతల పలబెట్ట ఉంటే మామిడి పూతల పలబెట్ట ఉంటే వీటిలో పుల్లో పుట్టే కావాలా కన్న తల్లి పాదవి ఉందనాలమ్మ 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 కన్న తల్లి ఉందనాలమ్మ 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 కన్న తల్లి ఉందనాలమ్మ చట్టి పొదుగులోన తీయదనము దాచి కడుపార మాకు పాలించినావు కడుపార మాకు పాలించినావు కడుపార మాకు పాలించినావు గురువారన ప్రేమను కలిగి కోరు ముద్దలు మాకు వినిపించినావు కోరు ముద్దలు మాకు వినిపించినావు కోరు ముద్దలు మాకు వినిపించినావు జోజోలాగి జోపామనందని ఒడిలోన ఉయ్యాల ఊపినవమ్మ ఒడిలోన ఉయ్యాల ఊపినవమ్మ ఒడిలోన ఉయ్యాల ఊపినవమ్మ పుడి పుడి నరకన పంపడంలో చిక్క నీళ్ళు బట్టి నేర్పినవమ్మ చిక్క నీళ్ళు బట్టి నేర్పినవమ్మ విరవిల నవ్వులు నీవేనమ్మా విరవిల పరుగులు నీవేనమ్మ వందనాలమ్మ వందనాలమ్మ కన్న తల్లి నీకు వందనాలమ్మ 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 కన్న తల్లి నీకు వందనాలమ్మ ఆంటే అమ్మని అక్షరాలు నేర్పి ఒడిలోన నీకు
నీకు వందనాలమ్మ కన్న తల్లి నీకు వందనాలమ్మ. బాబా మస్తు వాడినా అమ్మ మీద ఎంత జబర్దస్త్ పాట మస్తు వాడి. హలో 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 చెల్లె ఎవరమ్మా? నమస్తే అమ్మా, మీ పేరమ్మా? రేణుక బాగున్నారమ్మా? సోని బాగుందా? సోని, భవాని, గౌతమి? అయ్యో ఇప్పుడే వచ్చిర్రా? ఇక మన స్వాతేమో ఊరికి వెళ్తా అన్నది కదా, రేపు వెళ్తుందా? అచ్చా అచ్చా. ఇక అందరు చూస్తుర్రా మరి? అమ్మో గట్లనా? ఇక పండుగనేమో ఆదివారం. అచ్చా అచ్చా. ఇక నేను పాలమూరుకి వెళ్ళి అన్నోళ్ళని పట్టుకొచ్చిన. ఓలు అబ్బో మంది వేసిండా? అచ్చా 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 గట్ల. అయ్యా నేను కూడా ఈరోజు ధూమ్ధామాలను పట్టుకొచ్చిన. అదే అన్న పేరు ఆంజనేయులు, అన్న పేరు అన్న పేరు ఆంజనేయులు, గీ అన్న పేరు సీనన్న. ఇక ఈ తప్పెడు కొట్టు పిల్లాడు వచ్చిండు, ఇక పాలమూరుకి వెళ్ళి వచ్చిర్రు. ఇక అన్న ఇక ఈ అన్న పాట వారి కదా గింత పోద్దు. అదే ఇప్పుడు అదే అదే చూస్తాను కదా. అదే అదే అచ్చా అచ్చా. సరే అన్నోళ్ళతో మాట్లాడతా మరి. మాట్లాడు చిన్నగా మాట్లాడే. హలో అమ్మా. నమస్తే అమ్మా. జై జై తెలంగాణ. బాగున్నావమ్మా? అవునమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మీరందరూ మంచిగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే, అందరం బాగున్నాం కాబట్టి మన ఇట్లనే ఫోన్ చేసుకుంటుంది. ఇక ఇక మీ అందరి కోసం మంచి పాట కదా వేస్తున్నా చూడు. ఇక లైవ్ నీ పని నువ్వే చేయి. ఇక విజయ్ ఇక నీకు కాకం గీకం అవసరం లేదు. ఒక అంజనా అంటే అయిపోయి. ఇక గంత గీడ పెళ్లి కాదు. శ్రీకాంత్ లేడా? తీసుకోండి. రికార్డు నుంచి చూడు గజ్జరా బలకనా రికార్డు నుంచి మధ్య మరి సాంగ్ చేసినాం కదా జబర్దస్త్ కదా. ఇప్పుడు మనకు తప్పెడు పట్టే పిల్లాడు ఉన్నాడు కదా, ఈ పిల్లాడు కూడా మస్తు పాట పాడుతుంది తెలుసా. ఈ పిల్లగాని పాటకి తిన్నారు అనుకుని మీరు ధ్యానం చేస్తారు గట్ల వాడతారు. ఇప్పుడే వాడిస్తాను. హలో అన్న నమస్తే. మీ పేరే? సినా మంచిగా జబర్దస్త్ కదా, సిరిసిల్ల సీన్ కదా. వాడని సాబ్ మంచిగా. ఎట్లా ఈరోజు ఏమేమి చేస్తున్నావు? దావత్ దావత్ ఏమేమి చేస్తున్నావు అంటున్నా? గంతేనా? ఇక ఈ రోజు పాటలు పాటలని తీసుకొచ్చిన పాలమూరుకి వెళ్ళి. ఇక ఓళ్ళు బాగా పాడిన మరి నీకు ఎవరికి మంచిగా అనిపించింది? సీనానా? అచ్చా అచ్చా. మరి మాట్లాడతా వాళ్ళతోటి ఎలా మాట్లాడే సీనన్నా? అన్న నమస్కారం. బాగున్నా అన్న, మీరు బాగున్నారు కదా? థ్యాంక్స్ అన్న. మాట్లాడు అన్న నమస్కారం అన్న. అన్న నమస్కారం అన్న, బాగున్నారా అన్న? అన్న పాటలు బాగున్నాయి, పాటలు వింటా ఉన్నారు. ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్ చూడాలని నేను కోరుతా ఉన్నా. ఇది వాస్తవంగా కళాకారుల్ని వెలికి తీయడం కోసం మెట్రో ఛానల్ వారు చేస్తున్న ఈ కృషిని అభినందిస్తా ఉన్నాం. చాలా మీ నుంచి చాలా ప్రోత్సాహం లభిస్తా ఉంది. ఓకే థ్యాంక్ యూ సీనా. ఇజుడు ఇప్పుడు చెప్పినాక ఈ తప్పెడు కొట్టేటోడు పిల్లగాడు మస్తు వాడతాడు తెలుసా. అబ్బా ఇక ఈ పిల్లగాని పాటలు వినాలి అక్కడ స్టేజీల మీద. ఇక మీరు గానే ఉన్నకానే డ్యాన్స్ చేస్తారు తెలుసా. తీన్ మాట డ్యాన్స్ గట్లా చేస్తారు. గానా వేసుకోరు.
పచ్చాని పైరు తాడబడినా నువ్వు చేస్తాడా పచ్చాని పైరు తాడబడినా నువ్వు చేస్తాడా ఇంగి నీవు ఇంగి నీవు మస్తు వాడేది కదా ఇక అన్న కోసం సపాట్లు కొట్టింది మీరు ఇట్లా. హలో చెల్లెమ్మ ఎవరు? భవాని బాగున్నారమ్మా? గౌతమి బాగుందా? గౌతమి బాగుందా? అచ్చా అచ్చా గౌతమే కలిపింది అయితే. అవునా ఏం చేస్తున్నావు అక్క? ఇక నమస్కారం 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 అమ్మా. ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా. గౌతమి బాగున్నావా? ఇక అన్నోళ్ళు పాట ఎట్లా పాడుతుర్రు? ఏ అన్న బాగా పాడుతుండు? అమ్మో అవునా? ఇక పాట పాడు అన్నోళ్ళ కోసం మరి. గౌతమి వాయమ్మ జబర్దస్త్ వాడేసినావు పోయిగా. ఇక నువ్వు ఇట్లా మైక్ పట్టుకొని వాడించాడంటే మందిలా డాన్స్ చేస్తారు ఇక కదా గౌతమి? ఓకే ఓకే గౌతమి ఇప్పుడు ఏ అన్నంతో పాట పాడియాలి నీకోసం? నీకోసం ఏ అన్న దగ్గర పాట పాడించాలి ఇప్పుడు? ఓకే ఓకే మరి అంజనా ఇక పిల్లలు కూడా నీకు ఫ్యాన్స్ అయిపోయారు ఇక పాడి మరి. ఏం లేదు, పల్లెటూరులో పల్లెలకు పట్టుకోమని లాంటివి కాడెడ్లు. ఈరోజు కాడెడ్లు ఏ పల్లెలు వచ్చినా కనుమరుగు అవుతా ఉన్నాయి. యంత్రాల దెబ్బకి ఎడ్లు లేవు, ఎడ్ల బండ్లు లేవు. మరి కనుమరుగు అవుతున్నటువంటి ఎడ్ల మీద ఒక చిన్న పాట. కాడెడ్లు ఎటువాయనో రైతన్న జోడెడ్లు ఎటువాయనో మాయన్న కాడెడ్లు ఎటువాయనో కాడెడ్లు ఎటువాయనో రైతన్న జోడెడ్లు ఎటువాయనో కాడెడ్లు ఎటువాయనో కాడెడ్లు ఎటువాయనో రైతన్న జోడెడ్లు ఎటువాయనో మాయన్న కాడెడ్లు ఎటువాయనో కాడెడ్లు ఎటువాయనో రైతన్న జోడెడ్లు ఎటువాయనో కాడెడ్లు ఎటువాయనో తల్లి చిన్న పోయను కాడెట్లు ఎటువాయనో రైతన్న చూడెట్లు ఎటువాయనో మాయన్న కాడెట్లు ఎటువాయనో కాడెట్లు ఎటువాయనో రైతన్న చూడెట్లు ఎటువాయనో మాయన్న కాడెట్లు ఎటువాయనో కాడెట్లు ఎటువాయనో రైతన్న చూడెట్లు ఎటువాయనో
బాబా ఏం పాటలకి ఇవి అమ్మ అయ్యో గిట్ల టోల్ గిట్ల మనకు దొరికినట్టే దినం పట్టుకొచ్చేది కదా ఇక ఇప్పటి నుంచి మీకోసం అన్నోళ్ళకి దినం పట్టుకొస్తా. హలో ఎవరమ్మా ఎక్కడికి వెళ్ళి తల్లి? హైదరాబాద్. ఇక మేము గిట్ల కానీ ఇక నువ్వేడు నువ్వు లేదమ్మా నువ్వు హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నావు? మాదనపేట. అచ్చా అచ్చా గా సైదాబాద్ సైడా ఇవ్వు అన్నకి చెప్పు తమ్మి ఏం చదువుతున్నావు? అమ్మో నయం జబర్దస్త్ కలిసింది నీకు. ఏం పేరు నీ పేరు? ఓయా తండ్రి ఓ పిల్లగా ఈ చూడు ఈ పిల్లగా లెక్కలు మీరు ఇట్లా చేశారు గట్లా చేయకూర్రి. మీరు ఇట్లా ఫోన్ చేసిర్రు అంటే ఏం చేయాలని అంటే మీ ఫోన్లో బ్యాలెన్స్ చూసుకోవాలి, సిగ్నల్ చూసుకోవాలి. ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు మాత్రం టీవీ సౌండ్ తక్కువ చేసుకోవాలి. లేకుంటే పెద్ద గాయగా పెట్టుకుర్రు అనుకోండి గిట్లనైతే ఈ పిల్లగా లెక్కని ఫోన్ కట్ అయిపోతుంది. దానికని ఇక మీరు ఇట్లా అన్నోళ్ళతోటి మాట్లాడాలన్నా నాతోటి మాట్లాడాలన్నా పాట పాడాలన్నా మీకు నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఓట్లు ఇస్తారా అంటే నేనేది ఇస్తాను ఊహలు తీయాలి. మీరు ఇట్లా కాడ పడుకోర్రి. ఇక మీరు ఏం చెప్పాలనుకున్నా ముచ్చట్లలో నాకే చెప్పుడు. దినమంతా ఓడిచినా తీరని ముచ్చట్లు మాట్లాడుకున్నాం. దాని నెంబర్ ఒకసారి చెప్తా రాసుకోరు. 0402626616621. అమ్మ మీరు మస్తు విషయాలు ఉంటుంది. ఇట్లయితే నెంబర్ చెప్పినా ఇట్లా ఫోన్ కలిపిరు. హలో అన్న మీ పేరు? కిరణ్ అన్న ఏడికెళ్ళి అన్న ఇక ఎట్లుంది మా ప్రోగ్రామ్? ఇక చూస్తుంటా నువ్వు దినం. అవునా ఈరోజు అన్నోళ్ళు పట్టుకొచ్చిన పాలమూరుకి వెళ్ళి. అదే అన్నోళ్ళు పాలమూరు జిల్లాలో కొల్లాపూర్ గిల్లది మస్తు వాడతారు తెలుసా. నేను స్టేజ్ల మీద విన్నా అక్కడక్కడ జబర్దస్త్ వాడతారు. నువ్వు విన్నావా ఇందాక పాటలు? ఏ అన్న బాగా వాడిండు మరి అన్న? ఏ అన్న బాగా వాడిండు? ఇక నేనేనా ఇక అన్నతో మాట్లాడు మరి. అన్న పేరు సీనన్న, అన్న పేరు అంజనా. అన్న నమస్కారం. బాగున్నా? మీరు బాగున్నారా అన్న? ఏం చేస్తున్నారు అన్న? ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న. ఇక అన్న అన్న ఓకే మీకోసం పాట పాడతామన్నా. ఓకే ఓకే కంపల్సరీ. అంజనా అన్న నువ్వు వాడతావా? అన్న వాడతా. అంజనా అన్న అన్న చెప్పు అన్న. ఇప్పుడు రైతుల సమస్య మీద ఒక పాట పాడతాను. అన్నదాతవు నీవు రైతన్నో మా రైతన్న, బతుకు అమావాస అయింద రైతన్నో మా రైతన్న. అన్నదాతవు నీవు రైతన్నో మా రైతన్న, బతుకు అమావాస అయింద రైతన్న మా రైతన్న. అన్నదాతవు నీవు రైతన్నో మా రైతన్న, బతుకు అమావాస అయింద రైతన్నో మా రైతన్న. అన్నదాతవు నీవు రైతన్నో మా రైతన్న, బతుకు అమావాస అయింద రైతన్న మా రైతన్న. అన్నదాత వంతు నిన్ను పెరిగినాడు, రైతు రాజ్యమంటూ సల్లబుచ్చినాడు, రైతు రాజ్యమంటూ సల్లబుచ్చినాడు, రైతు రాజ్యమంటూ సల్లబుచ్చినాడు. పంటలకు కాచుకు నీరు తెస్తామని బాధ చేసినాడు, దాసమడిసినాడు, బాధ చేసినాడు, దాసమడిసినాడు, బాధ చేసినాడు, దాసమడిసినాడు. ఒట్టు గుంజుకొని రైతన్నో మా రైతన్న, దుమ్ము కొట్టినాడు రైతన్నో మా రైతన్న. అన్నదాతం నీవు రైతన్నో మా రైతన్న, రైతు రైతన్న మా రైతన్న. వాస ఇంత రైతన్నో మా రైతన్న, వాస ఇంత రైతన్న మా రైతన్న. శంకుస్థాపన కంటూ పోటీ పడితే ఒక్క ప్రాజెక్టన్న పూర్తి చేయాలి, ఒక్క ప్రాజెక్టన్న పూర్తి చేయాలి, ఒక్క ప్రాజెక్టన్న పూర్తి చేయాలి. కొట్ట కొట్టి డబ్బు ఉడకపోయి కానీ ఒక్క సుత్తమన్న నీరు లేకపోయి, ఒక్క సుత్తమన్న నీరు లేకపోయి, ఒక్క సుత్తమన్న నీరు లేకపోయి. సెలవు ఇయ్యాల ఊపిరే మా రైతన్న, ముందు చెయ్యి మనకు చుట్టిరే మా రైతన్న. అసలు నీవు రైతన్నో మా రైతన్న, బతుకు ఆవాస ఇంత రైతన్న మా రైతన్న. ఏం వాడుతురు కదా అన్నోళ్ళు. ఇక సప్పట్లు అయితే కొడుతురా లేదా? కొట్టురు జరా. హలో ఎవరమ్మా? సుష్మిత. ఎందుకమ్మా ఫోన్ కట్ అయింది ఇందాక? చెప్పమ్మా ఏడికెళ్ళి మాట్లాడుతున్నావు?
సుస్మిత టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడవా? ఓకే ఓకే సుస్మిత టీవీ సౌండ్ తగ్గించమ్మా. హలో టీవీ సౌండ్ తగ్గించు. ఓకే చెప్పు, పాట పాడతావా? ఓకే పాట వేస్తా చూడు. అన్నా చెప్పండి. ఇక నువ్వు బాగా వాడే పాట నీకు బాగా ఇష్టమైన పాట ఏదే? నాకు బాగా ఇష్టమైనదంటే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి చెల్లెళ్ళందరూ చూస్తుంటే నాకు వాళ్ళ గురించి ఒక పాట పాడాలని చెప్పి అనిపిస్తా ఉంది. అదే పాట కూడా అంజన్నకు 2 పిల్లలు ఆడపిల్లలు. ఆడపిల్ల ఫస్ట్ పుట్టిందని చెప్పి బాధపడేవాడు, రెండవసారి పుడితే కూడా ఇంకా బాధపడి అందరు కూడా హేళన చేసినటువంటి వాళ్ళు, నీకు ఎందుకు ఒక్కరు కూడా లేకపోయింది, ఆడపిల్లలు నీకు ఎవరు లేకపోయింది కదా అని చెప్పి అన్నారు. వాళ్ళ జీవిత చరిత్ర గురించి, ఆడపిల్ల పుట్టి పెరుగుతున్న సందర్భాల్లో తల్లిదండ్రులకు ఎలా సహాయపడతా ఉంది, చేనుల్లో శెలకల్లో ఏ విధంగా పనిచేస్తా ఉంది, అత్తవారింటికి పోయేటప్పుడు. మీ పేరమ్మా? మాధవి. ఏడికెళ్ళి తల్లి? హైదరాబాద్కి వెళ్ళా. ఏం చేస్తుంటావమ్మా? ఎన్నో తరగతి? 10వ తరగతి. తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియమా. యాదమ్మా స్కూలు? ఎక్కడమ్మా అది? కుకట్పల్లినా? మలక్పేటలోనా? నిన్న వెళ్ళినావా స్కూల్కి? నిన్న మహిళా దినోత్సవం కదమ్మా, సెలవు లేకుండేనా? అచ్చా అచ్చా. మా ప్రోగ్రామ్ చూస్తున్నావా మరి? అచ్చా అవునా. ఈరోజు అన్నోళ్ళని తీసుకొచ్చిన పాటలు పాడనీకి. అదే సెల్లెండ్ల కోసం పాట పాడతాడంట సీనన్న. మరి అన్నతో మాట్లాడతావా అమ్మా? అన్న కోసం ఏమైనా పాట పాడేవా? సరే సీనన్నతో మాట్లాడేది. హలో హలో అమ్మ, నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. అమ్మ మేము ఇప్పుడు స్టూడియోలో ఉండి పాట పాడతాము మీకోసం. ఓకే అమ్మా మాధవి, నీకోసం అన్న పాట పాడుతున్నారు చూడండి. యూజువల్ టీవీ చూస్తున్న అక్కోళ్ళు, చెల్లెళ్ళు, తల్లుళ్ళు మీ అందరి కోసం సీనన్న మస్తు పాట పాడుతుండ్రు. ఓపిక తోటి ఇనుర్రు. ఇక ఆడపిల్ల ఇంటి దీపము అమ్మా నా ముద్దు చెల్లి బంగారు తల్లి. ఆడపిల్ల ఇంటి దీపము అమ్మా నా ముద్దు చెల్లి బంగారు తల్లి. అమ్మలోని ప్రతి రూపము అమ్మా నా ముద్దు చెల్లి బంగారు తల్లి. అమ్మలోని ప్రతి రూపము అమ్మా నా ముద్దు చెల్లి బంగారు తల్లి. బాసలతోని ఇల్లంతా ఊడ్చి పేడనీయ కొట్టి వాళ్ళందరికీ పైకాడి మంటకు గొలుసులు కొట్టింది. అమ్మ చెట్టి కింద చేరోడు కొట్టింది. అమ్మ చెట్టి కింద చేరోడు కొట్టింది. అమ్మ చెట్టి కింద చేరోడు వాకిట్ల ముగ్గై వెలుసు నా ముద్దు చెల్లి బంగారు తల్లి. వాకిట్ల ముగ్గై వెలుసు నా ముద్దు చెల్లి బంగారు తల్లి. ముగ్గై వెలుసు నా ముద్దు చెల్లి బంగారు తల్లి. ముగ్గై వెలుసు నా ముద్దు చెల్లి బంగారు తల్లి. ఆ పెళ్లి పందిరి వేసి పారాని మూసి చేతి గాజు తొడిగి పెళ్లి కూతురు చేసి అత్తవారింటికి సావనం పోతుంది. ఆ ఊడలు సంతలంపినట్టుంది. ఆ ఊడలు సంతలంపినట్టుంది. ఆ ఊడలు సంతలంపినట్టుంది. తాలికి తల వంచుతుంది నా ముద్దు చెల్లి బంగారు తల్లి. తాలికి తల వంచుతుంది నా ముద్దు చెల్లి బంగారు తల్లి. తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతుంది నా ముద్దు చెల్లి బంగారు తల్లి. తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతుంది నా ముద్దు చెల్లి బంగారు తల్లి. పుట్టిన నుండి అత్తోడికి చుట్టాలు పక్కోలు ఎవరన్నా వస్తే కనిపింది నల్ల జీవనముతుంది. కంట నీరు పెట్టి కరిగిపోతుందమ్మ. నీరు పెట్టి కరిగిపోతుందమ్మ. కంట నీరు పెట్టి కరిగిపోతుందమ్మ. పుట్టిన నుండి అత్తోడికి చుట్టాలు పక్కోలు ఎవరన్నా వస్తే కనిపింది నల్ల జీవనముతుంది. కంట నీరు పెట్టి కరిగిపోతుందమ్మ. నీరు పెట్టి కరిగిపోతుందమ్మ. కంట నీరు పెట్టి కరిగిపోతుందమ్మ. నదమ్ములకు రాఖీలు గట్టి నా ముద్దు చెల్లి బంగారు తల్లి. నదమ్ములకు రాఖీలు గట్టి నా ముద్దు చెల్లి బంగారు తల్లి. అందాలని వేడుకుంటుంది 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 నా ముద్దు చెల్లి బంగారు తల్లి. అన్నదమ్ముల కాపురాలే కోరుకుంటుంది నీకు ఆనందపడుతుంది. పసుపు కుంకుమలు అందుతో చాలని ముందుగా కోసమే ఎదురు చూస్తున్నామా. ముందుగా కోసమే ఎదురు చూస్తున్నామా. సిన్ని సిన్ని దానివే ఓ పిల్ల పొజ్జొన్న కోసేదానా. ఓ అందాల అత్త కూతురా ముట్టుకు
వెళ్ళిపోతున్న పిల్ల సంగతేందిరో